ఒక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా గాంధీ ఇంటికెళ్ళిర్రు గదా! ఇప్పుడు దీనిపై ఏమంటారు? నేనేమంటున్నా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా హ్మ్. మీరు అంటున్నారు రాజు గారు టెక్నికల్ అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏది వాస్తవం బీఆర్ఎస్ తెలుస్తలేదు. పార్టీ ఎమ్మెల్యే మీరు అంటా ఉన్నారు హ్మ్. నేనేం ఆధారాలు చెప్తా ఉన్నా హ్మ్. ఆయన బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నది అఫీషియల్ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్లో ఆ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించింది ఇవన్నీ మీకు చూపించిన ఆధారాలు చూపించిన వాళ్ళేమో ఆధారం లేకుండా మాట్లాడుతా ఉన్నారు మేము ఆధారాలతో మాట్లాడుతా ఉన్నాం ఎస్ మీరన్నదే నిజమైతే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడికి పిఎస్సి చైర్మన్ ఇచ్చినామంటే మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మా పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోతాడు తప్పేందంటున్నా నేను పోలీస్ బందోబస్తు ఎందుకు ఆడ 3 అంచెల భద్రత ఎందుకు మా మా ఎమ్మెల్యే ఇంటికి మీరు అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని అంటున్నారు కదా మీరు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇంటికి మేమే పోతాం అందుకని మేము ఏం చెప్పినాం ఆయన మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు కదా మేము వెళ్తాము ఆయనతో టిఫిన్ చేస్తాము లేకపోతే లంచ్ చేస్తాము ఆయన కండువా కప్పుతాము కప్పి మళ్ళీ బీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పినాం మరి మా ఎమ్మెల్యే ఇంటికి మమ్మల్ని పోనీయరా పోచారా శివరెడ్డి మా ఎమ్మెల్యే అంటారు మరి మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు మరి మా ఎమ్మెల్యే గాంధీ ఇంటికి మేము పోతానంటే టెక్నికల్గా మీరే మాట్లాడుతుర్రు ఎందుకు పోనిస్తలేరు మా ఎమ్మెల్యేని మా వాళ్ళు మరి మా ఎమ్మెల్యే వచ్చి పిఎస్సి చైర్మన్ కాగానే వచ్చి మా ఎల్ఓపి లీడరు మా పార్టీ అధ్యక్షుడు ఏ బీఫామ్ మీద అయితే గెలిచినవో ఏ కారు గుర్తు మీద అయితే గెలిచినవో మరి మా నాయకుడిని వచ్చి కలిసిపోవాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలు డొల్ల మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి దయచేసి సరే ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి అంటే నేను క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.